హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, అలాగే కాలేజ్లో రిపోర్ట్ ఎలా చేయాలనేది డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంలో ఒరిజినల్స్ ఇవ్వాలా, జిరాక్స్ కాపీస్ ఇవ్వాలా, అలాగే జిరాక్స్ కాపీస్ ఇస్తే ఏమేమి జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి అనేది డీటెయిల్స్ చెప్తాను. సెకండ్ రౌండ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఇవ్వాలి, లేదు ఫస్ట్ రౌండ్లోనే జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేయాలనేది డీటెయిల్స్ చెప్తాను. మెయిన్గా మనకి అలాట్మెంట్ ఆర్డర్, మీకు వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆ జాయినింగ్ రిపోర్టు, అలాగే మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డు జిరాక్స్. సో ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. ఎక్కడ ఒరిజినల్ సబ్మిట్ చేయడానికి అవసరమైతే లేదు. 10th మార్క్స్ మేము ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీరు కాలేజ్లో జాయిన్ అయిదాం అనుకుంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్. లేదు అనుకుంటే జిరాక్స్ ఇచ్చినా పర్లేదు. సో కొన్ని కాలేజెస్ ఒరిజినల్ అడుగుతాయి, కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళండి. కొన్ని కాలేజ్ ఓన్లీ జిరాక్స్ కాపీస్ అడుగుతారు. ఇంకా స్టడీ సర్టిఫికేట్స్, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి లేదా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది కావాలి, లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ పాస్పోర్ట్ కాపీస్,